ఓం నమ శివాయ భం భైరవాయ నమ శ్రీమాత్రే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరకు కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠం మన దివ్యక్షేత్రంలో చేసే కార్యక్రమాలని ఒక్కసారి మీకు తెలియచేస్తాను. ఈ నెల 28వ తేదీ శుక్రవారం నాడు శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనే వారికి లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవునికి ప్రార్థిస్తే స్వర్ణాకర్షణ భైరవుడు ధనాన్ని ఇస్తాడు, భోగభాగ్యాలని అందిస్తాడు. అందుకే ఆ రోజు లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ హోమాన్ని చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా పరోక్షంగా ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను నివారించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక వచ్చే నెల అంటే సెప్టెంబర్ 10వ తేదీ గురువారం శ్రావణ అమావాస్య. 11వ తేదీని చెప్తారు, కాకపోతే మనం రాత్రి వేళలో ఈ అమావాస్య కార్యక్రమాన్ని హోమాన్ని చేస్తాం. ఆ రోజు ఉన్మత్త భైరవ సమేత వారాహి హోమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఏ హోమం చేసినా అన్నప్రసాద సేవను కూడా మనం చేయటం జరుగుతుంది. ఈ పోలాల అమావాస్య నాడు అన్నప్రసాద సేవ చేయటం ద్వారా పితృదోష పరిష్కారం కూడా అవుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య రోజున మీరు పరోక్షంగా హోమం చేయించుకుంటే నరఘోష, నరదిష్టి, ఈతి బాధలన్నీ తొలగి పితృదేవతలు కూడా శాంతించటం జరుగుతుంది. అందువలన మీరు ఈ పోలాల అమావాస్యకు కూడా మీరు ఈ గోత్రనామాలను రిజిస్టర్ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హోమం యొక్క విభూతి ప్రసాదం మీకు పోస్టులో పంపటం జరుగుతుంది. అలాగే మన క్షేత్రంలో హోమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి జరుగుతుందనేటువంటి ఫీడ్బ్యాక్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక గురువుగా మీకు అసలు చెప్పలేనంత ఆనందాన్ని మీకు చెప్తున్నాను. మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం అమావాస్య హోమం అయితే అమావాస్య హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. పౌర్ణమి హోమం అయితే పౌర్ణమి హోమం అని టైప్ చేసి మెసేజ్ చేయండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి చెప్తున్నాను, ఆ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఏదైనా ఒక విషయంలో సక్సెస్ అవ్వాలి అంటే తప్పకుండా ఆ సక్సెస్ రేట్ని మీరు పెంచుకునేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే కొన్ని కీలకమైనటువంటి విషయాలు కానీ సందర్భాల్లో అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీకు బాగా హెల్ప్ చేస్తాయి. తప్పకుండా వారి సలహాలను పాటించినట్లయితే మీకు డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఏ ఆలోచన చేసినా ఒక లక్ష్యం ఉంటుంది, ఒక సాధన ఉంటుంది మీకు. ఎందుకంటే ఒక ఆలోచన ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనేటువంటి పరితపించటం, లక్ష్యం వైపు అడుగులు వేయటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలంటే ఒక్కొక్కసారి మీరు ఏమరపాటుగా ఉండడం, చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యంగా ఉండటం, సరేలే రేపు చేద్దాంలే అనుకోవటం, ఇలాంటి వాటి వలన కొంత నష్టం కూడా జరగటం, కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడటం కూడా జరుగుతాయి. అందువలన మీరు ఏమిటంటే ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేయాలి. మీకు ఏమిటంటే టార్గెట్ అయితే బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటిని సరి చేసుకోండి. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది.
కొద్దిగా ఈ మనీ అడ్జస్ట్మెంట్ చేయటం ఇలాంటి విషయాల్లో కాస్త ఇబ్బంది పడతా ఉంటారు. అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక మీ స్నేహితులకు సంబంధించి కూడా వారి యొక్క సమస్యలను చాలా రహస్యంగా తెలుసుకొని వాటిని మీరే పరిష్కరిస్తారు. ఎందుకంటే వారు మీకు చెప్పడానికి ఇబ్బంది పడతారు. అయినప్పటికీ కూడా మీరు నెమ్మదిగా తెలుసుకొని వాటిని ఏదో ఒక విధంగా హ్యాండిల్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. కోపం అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని అదుపు చేసుకోకపోతే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు దూత. అంతే కదా. మనం ఇప్పుడు శతకాలు ఎవరూ చదవట్లేదు కదా, చదివితే అర్థం అవుతుంది. అప్పుడు వారు చదివేవారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో చేసేవారు. అందువలన కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అలాగే ఎవరైనా నూతన పరిచయాలు ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేగాని వారు చాలా ప్రేమగా తీపిగా మాట్లాడితే వెంటనే వారికి అతుక్కుపోవటం ఇలాంటివి చేస్తే చాలా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అది మగైనా ఆడైనా సరే. ఇక భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. మీరు ఏదైనా భూములకు సంబంధించి రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూలంగానే ఉంది. ఇక కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి ఫలించే సూచనలు ఉన్నాయి. రుణ ఒత్తిడి చూస్తున్నట్లయితే కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. అలాగే మీ జీవిత భాగస్వామి మగవాళ్ళైతే మీ భార్య, లేదు ఆడవారైతే భర్తతో, ఈ రాశివారు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. అంతేగాని పొరపాటుని టంగ్ స్లిప్ అయితే మీరు భార్యాభర్తలే కావచ్చు, అదే ఒక పెద్ద ఆ మాట అనుకుని చిలికి గాలివానగా మారేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విదేశాలలో ఎవరైనా స్థిరపడాలి అనుకుంటే వారికి ఏమైనా మనకు అక్కడ పిఆర్లు అవి ప్రయత్నం చేసేవారు మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాల కోసం చాలా గట్టిగానే ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకుల గురించి చూసినట్లయితే శత్రువులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రత్యర్థులు ఎవరైతే మీ ప్రత్యర్థి ఉంటాడో, మీరు ఒక పార్టీలో ఉంటే మీ ప్రత్యర్థి అపోజిషన్లో ఉంటాడు. మీరు ఎప్పుడు దొరుకుతారని ఎదురు చూస్తూ ఉంటాడు, టైం చూసి దెబ్బేస్తూ ఉంటాడు. డెఫినెట్గా ప్రజల్లో మిమ్మల్ని ఏ విధంగా బ్యాట్ చేయాలనేటువంటి నిరంతరం కూడా వాళ్ళు ఒక కంట మిమ్మల్ని కనిపెడతా ఉంటారు. జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులకైతే ఏదైనా ఒక బాధ్యతను తీసుకున్నారంటే చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కాకపోతే ఒక్కొక్కసారి తొందరపాటు కూడా కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. మరి వృత్తి వ్యాపారస్తులు లాభాలైతే సాధారణంగా మీకు బాగానే ఉంటాయి. భయపడాల్సినటువంటి అవసరమైతే ఏమాత్రం లేదు. అలాగే నూతన పెట్టుబడులు కూడా పెట్టుకునే ఛాన్సెస్ అయితే గోచార రీత్యా కనిపిస్తున్నాయి. కాకపోతే వ్యక్తిగత జాతకాన్ని మాత్రం దయచేసి చూపించుకోండి. అలాగే భాగస్వామి వ్యాపారస్తులకైతే చాలా బాగుంది. కొత్త ఒప్పందాలు కూడా జరుగుతాయి. భాగస్వామి వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినా ఏదో కొంత లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగ్గ లాభాలు అయితే ఉంటాయి. ఇక కళారంగంలో సినీ, టీవీ, ఇతర కళాకారులందరూ కూడా కాస్త గట్టి ప్రయత్నాలు చేసి ఆఫీసులకు వెళ్ళినట్లయితే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు బాగుంది. పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయం సాధించేటువంటి స్థితి ఉంది. మంచి ఎఫర్ట్స్ పెట్టండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే గతంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఉంటే మీరు నెమ్మదిగా కోలుకునేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 4, 8, 14, 15. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 6, 10, 12. మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. ఈ రాశి వారికి బుధుడికి మీరు పరిహారం చేసుకుంటే సరిపోతుంది. బుధ గాయత్రి
క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. మరి ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు కూడా 18 సార్లు ఉదయం ప్రదోష వేళలో పఠించండి. మీకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్తారు. అలాగే ఇంకా బాగుండాలి, ఇంకా మీరు అద్భుతమైనటువంటి పనులు చేసినట్లయితే తప్పకుండా మన హోమాల్లో పాల్గొనండి. పరోక్షంగా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.